మా పూర్వీకులనే పెద్దలు ఏం నేర్పించిపోయిండ్రు? ఏడవమని. నువ్వేమంటున్నావు? ఏడవద్దని. ఇంక ఏది రైట్ చెప్పు బోధకుడా? ఎలా తెలుసుకోవాలి మేము? ఆ! అమ్మల్లారా నా కొరకు ఏడవకండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవని ఒరేయ్! మీ పిల్లలు నరకానికెళ్ళిపోతారు. నా కొరకు ఏడవకండి. నా గురించి ఎందుకు ఏడవద్దంటుంటే, నా గురించి ఎందుకు ఏడవద్దో తెలుసా? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, సిలువలో మరణించి, తిరిగి నా తండ్రి యొక్క కుడిపార్శ్వంలో వెళ్ళి, నేను కూర్చుండి వెళ్ళిపోతున్నా. కానీ మీరు ఆ రాజ్యంలోనికి రావాలంటే, మీరు గూడా నాలాగానే శ్రమపడి, నీ పిల్లలు గూడా ఆ మార్గములో నడచాలి. నువ్వు నడచాలి, నీ పిల్లలు నడవాలి. అప్పుడే నిత్య రాజ్యంలోని చేరుతారని ఆ యేసుప్రభువారు అన్న మాటను అర్థం చేసుకోలేక, నువ్వు ఏడ్చమనలేదు అనలేదులే. మా పూర్వీకులైన పెద్దలు మాకు నేర్పించారు. ఏంటిది? ఏడవమని. ఏం నేర్పించిండు? శుక్రవారం ఏడవమని. మరి శనివారం ఏం చేయాలి? వేడి చేయమని. మళ్ళీ ఆదివారం